నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రముఖ దత్త ఉపాసకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మాతా వల్లభానందమయ్య గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుదత్త. మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? దత్తాత్రేయుడిపై మీకు ఎందుకింత అవ్యాజ్యమైన ప్రేమ, అనురాగం, భక్తి కలిగాయి? చిన్ననాటి నుంచి కూడా దైవభక్తి ఎక్కువగానే ఉండేది. నేను చిన్నప్పుడు ఒక 3 సంవత్సరాల వయసులోనే మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తుంటారు, అప్పుడు నాకు తెలియదు కదా, అందరికీ కాళ్ళకి పసుపు రాయడం, తులసి మొక్కకు పసుపు రాయడం ఇలాంటివి చేస్తూ ఉండేదాన్నంట. అయితే నాకు తెలిసి నేను ఒక 4th క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా ఎక్కువ గౌరీ పూజలు, ఉపవాసాలు ఇవన్నీ ఎక్కువ చేస్తుండేదాన్ని అన్నమాట. అయితే ఒకరోజు నాకు ఈ ప్రపంచం అసలు ఎలా ఏర్పడింది, ఇలాంటివన్నీ నాకు లోపల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అసలు ఈ ఆకాశం ఎలా ఏర్పడింది, ఎందుకు అసలు మనం వచ్చాం, ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అనే ఒక్క మాట నాకు వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ పూజలు చేస్తూ ఉండేదన్నమాట. చిన్నపిల్లలు మామూలుగా అందరూ ఆడుకుంటూ ఉంటారు, నాకేమో ఎక్కువ పూజలు చేసుకోవడం, ఎవరన్నా ఏదైనా పూజ చేస్తే అది చూసి ఎలా చేసుకోవాలి, ఆటలాడేటప్పుడు కూడా ఆ పూజలే ఆ విధంగా చేసుకుంటూ ఉండేదాన్ని అన్నమాట. సో బాల్యం నుంచే మీరు ఈ ఆలోచనలు పెంపొందించుకుంటూ వచ్చారు. పెంపొందించుకోవడం అంటే అట్లా నా జన్మ ఏంటి అనే విషయాలు నాకు వస్తూనే ఉండేవి. అసలు ఎందుకు వచ్చాం, ఈ భూమి ఎలా వచ్చింది, అసలు ఏం చేయాలి మనం అనే విషయాలు నాకు వస్తూ ఉండేవి అన్నమాట. అట్లా భగవంతుడిని చూసినప్పుడు నాకు మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఏ గుడికి వెళ్ళినా, ఏ చిత్రపటం చూసినా, ఏ దేవుణ్ణి చూసినా కూడా నాతో వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపించేది అన్నమాట. నేను ఎక్కువ వాళ్ళతోనే సంభాషిస్తూ ఉండేదాన్ని. అట్లా అమ్మ, మిమ్మల్ని దత్తాత్రేయుడు సేవ వైపు మరల్చడానికి ఎటువంటి అంశాలు మిమ్మల్ని ఉత్తేజపరిచాయి? అంటే చిన్నప్పటి నుంచి కూడా లలితా ఉపాసన ఉండేది నాకు. నేను 9th స్టాండర్డ్ చదివేటప్పుడు మా ఇంటి పక్కన ఒక సిద్ధాంతి గారు ఉండేవారు. ఆయనకి నన్ను చూసినప్పుడు ఆయనకి ఏదో ఒక శక్తి ఉంది అన్నట్టు అనిపించేది. నేను మామూలుగానే ఉండేదాన్ని. అయితే ఆయనకి దగ్గర కూర్చోబెట్టుకొని లలితా సహస్రనామం చదువమ్మ ఇట్లాగా అని చెప్పేసి అట్లా నన్ను శ్రీ విద్యా ఉపాసన, మొదట ఉపాసన లలితా ఉపాసన ఆయన ఇవ్వడం జరిగింది. అట్లా అమ్మవారి ఉపాసనతో మొదలైంది నా జీవితం. అట్లా అమ్మవారి నామాలు చదివేటప్పుడు ఒక్కొక్కటి, ఈ నామం ఎంత బాగా చదివితే అమ్మకి ఇష్టం అవుతుంది అట్లాంటి నాకే తెలియకుండా వచ్చేదనమాట. ఏ జన్మలో మరి చేసుకున్నదో ఈ జన్మకి కంటిన్యూషన్ అవుతుంది అంటారు కదా, అట్లా నాకే తెలియకుండా అమ్మవారిని అంత ప్రేమగా ఒక 2 గంటలు 3 గంటలు కూడా అట్లాగే కూర్చునేదాన్ని 9th క్లాస్లోనే ఆ పూజా మందిరంలో. అట్లా నేను నా ప్రయాణం సాగింది. భక్తులకి భగవంతుడు స్వప్నంలో దర్శనమిస్తాడు, భవిష్యత్తులో ఏం చేయాలో చెప్తుంటాడు, చాలా విషయాలు స్వప్నంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి అంటాం కదా. అలా మీకు స్వప్నంలో ఏవైనా దత్తాత్రేయుడు ప్రణాళికలు చెప్పారా? ఇలా చేయాలి, ఇలాంటి భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా చెప్పారా? అంటే ఇప్పుడు మనకి చిన్ననాటి నుంచి ఒక విషయం అలవాటైతే అది చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా జరగబోయే విషయాలు ముందుగా స్వప్నంలో కనిపించేవన్నమాట. తర్వాత నేను 9th స్టాండర్డ్ అమ్మవారి ఉపాసన మొదలుపెట్టినప్పటి నుంచి నాకు విజన్ రావడం మొదలుపెట్టింది. ఏదైనా కనబడితే అది జరిగేదన్నమాట. ఇదేంటి, నాకు ధ్యానం అంటే ఏంటో తెలీదు, మెడిటేషన్ అసలు ఏదీ తెలియదు అనమాట. ఏదీ తెలియని వయసులోనే ఎందుకు ఇలాగ నాకు కనబడుతున్నాయి, కనబడినవి ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి అనే విషయాలు కూడా నాకు తెలియదు. ఏదైనా ఒక మందిరానికి కానీ వెళ్తుంటే అక్కడ ఏమేమి వస్తువులు నేను చూడబోతున్నాను, ఏమేమి దృశ్యాలు చూడబోతున్నాను అవన్నీ కూడా నాకు తెలుస్తూ ఉండేవి. మొట్టమొదటిసారిగా నేను సాయిబాబా చరిత్ర పారాయణం చేస్తాం కదా, అట్లా మా 3వ వదిన గారు సాయిబాబా భక్తురాలు అనమాట. నా చిన్నప్పుడు నేను 10th చదివేటప్పుడు మన ఇద్దరం కలిసి బాబా పారాయణం చేద్దాము అని చెప్పేసి ఇద్దరు మొదలుపెట్టినప్పుడు అంటే ధ్యానం అంటే కూడా తెలియదు, జస్ట్ నేను కళ్ళు మూసుకునేదాన్ని, ఒక విజన్ వచ్చేదన్నమాట. ఆ రోజు పారాయణంలో నాకు కనబడిన స్టోరీ వచ్చేది. అట్లా 7 రోజులు, ఒక 3 రోజులు జరిగేసరికి కొంచెం ఏంటిది ఏదో తెలుస్తుంది అని కొంచెం భయం వచ్చింది. అప్పుడు 94, 95 ఆ టైంలో. అయితే ముందుగా మా వదినకి చెప్పాను అనమాట. 3 రోజులు అయిన తర్వాత ఇట్లా ఏదన్నా తెలుస్తుంది, అది ఆ రోజు స్టోరీలో వస్తుంది అంటే మా వదిన ఏం చేసింది అనమాట, అయితే ఈ రోజు నుంచి నువ్వు ముందు చెప్పు, నాకు టెస్టింగ్ అనమాట, ఫస్ట్ టైం చదువుతున్నాము అప్పుడు, ఈ రోజు నుంచి నువ్వు ఏం కనబడుతుందో నాకు ముందు చెప్పే, ఈరోజు పారాయణంలో వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి అట్లా రోజు టెస్టింగ్ అనమాట. ఏ రోజు ఏం కనిపిస్తుందో అది పారాయణంలో ఉండేది.
అట్లా సాయిబాబా సచ్చరిత్రే నాకు మొదటిగా అసలు ఏం చదువుతున్నాం అనేది మొదటిగా రావడం అనేది అది చాలా గొప్ప విషయం. అట్లా బాబా మీద ప్రేమ కలిగింది. చాలా అద్భుతమైన అనుభవం అమ్మ. దత్తాత్రేయుల వారు పండిత భక్తి కంటే పామర భక్తిని ఎక్కువగా ఇష్టపడతారు అంటారు కదా, ఎందుకని? నా విషయంలోనే అది జరిగింది. ఎందుకంటే నేనేమో పెద్ద పెద్ద శాస్త్రాలు చదివేసి పెద్ద పండితురాలని కూడా కాదు, అసలు నార్మల్ హౌస్ వైఫ్నే. చిన్నప్పటి నుంచి నార్మల్గా అందరూ చదువుకుంటున్నట్టే చదువుకున్నాను. కాకపోతే నేను అందరిలోని కొంచెం విడిగా ఉండేదాన్ని, ఎవరితో కలిసేదాన్ని కాదు. నా ఆలోచన విధానం అంతా వేరుగా ఉండేది. అయితే అలా ఎందుకుంటున్నాను అనేది కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు. ప్రతి గురువులు కూడా ఎవరో తెలియదు, ఆ గురువుల స్వప్న దర్శనాలు ఎన్నో అవుతూ ఉండేవి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది అప్పుడు నాకు తెలియలే. ఆ కారణం ఏంటి అనేది మీకు ఇప్పుడు బోధపడుతుంది. ఎన్నో పనులు మీతో చేయించాలని చిన్నప్పటి నుంచి కూడా ఆయన నన్ను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు అనే విషయం ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. అలా మీకు స్వప్నంలో కనిపించి మీకు చెప్పిన కొన్ని అంశాలు మాతో చెప్తారా? తప్పకుండా. ఫస్ట్ అసలు మందిర నిర్మాణం చేయాలనే ఉద్దేశం అంటే ఉండేది, మందిరం నిర్మాణం చేయాలి, ఏదో ఆశ్రమం వస్తుంది అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచే అనిపిస్తూ ఉండేది. కానీ అది ఎంతవరకు సాధ్యం అనే విషయాలు ఏమీ నాకు తెలీదు. అయితే ఇక్కడ నేను కాకినాడలో పుట్టాను. 97లో మ్యారేజ్ అయిన తర్వాత చెన్నైలో శ్రీనివాసం. అయితే స్వప్నంలో నాకు శ్రీపాద వల్లభ స్వామి పాదుకా దర్శనం అవుతూ ఉండేది 2003లో. మనకు అప్పుడు ఇంకా శ్రీపాద వల్లభుడు బయటికి రాలేదు. ఏమంటే శ్రీపాద వల్లభుడు ప్రథమ అవతారం కలియుగంలో. ఆయన 700 సంవత్సరాలైంది అవతారం తీసుకొని, కానీ అప్పుడు బయటికి రాలే. ఈ 700 సంవత్సరాల తర్వాత వాళ్ళ 33వ తరం తర్వాతనే బయటికి రావాలి. అప్పుడే నా జీవిత చరిత్ర ప్రజలకి అవసరం. ఈ కలియుగాంతం అయి సత్యయుగం స్థాపన జరిగేటప్పుడు మళ్ళీ నేను తిరిగి వస్తాను, ఏ అవతారంలోనూ మళ్ళీ నేను తిరిగి వస్తానని ఎవరూ చెప్పలేదు. అప్పటి వరకు మనకి ఒక వెంకటేశ్వర స్వామి తెలుసు, అమ్మవారు తెలుసు, వినాయకుడు తెలుసు, కానీ దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభుడు అంటే ఆ టైంలో ఎవరికీ తెలియదు. అలాంటి తెలియని టైంలో 2003లో నాకు పాదుకా దర్శనం, పెద్ద పెద్ద పాదుకలు అనమాట కనిపిస్తూ ఉండేవి. తర్వాత నిజంగా నా ఎదుటగా ప్రత్యక్షమయ్యేవి. ఎవరి ఏ పాదాలు ఎందుకు కనబడుతున్నాయి, ఎందుకు ఇలా వెంటాడుతున్నాయి నన్ను అని చెప్పి అనుకునేదాన్ని. అయితే ఒకసారి నాకే తెలియకుండా శ్రీపాద వల్లభ సంస్థానం పిఠాపురం, ఆయన అవతారం తీసుకున్న జన్మస్థలంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. మా అన్నగారు నన్ను అక్కడికి తీసుకువెళ్ళారన్నమాట. ఆయనకి తెలుసా మందిరం, అప్పుడప్పుడే బయటకు వస్తుంది స్వామి గురించి. అయితే అప్పుడు అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు స్వామివారు నాకు విశ్వరూప దర్శనం ఇచ్చారు. దర్శనమిచ్చి నా గురించి పోయి అందరికీ చెప్పు, ఒక పరమాత్మ, ఒక పరాశక్తి నన్ను ఎన్నుకొని, ఒక సామాన్య స్త్రీని నేను, అసలు ఏమీ తెలియదు, బయట ప్రపంచం అసలు ఏమీ తెలియదు, అట్లాంటి నన్ను ఎన్నుకొని నా గురించి పోయి అందరికీ చెప్పు, అంతే, తర్వాత నీతోనే ఉన్నాను అన్నాడు. అదొక్క విషయం చాలు, నా జన్మ ధన్యం అయింది. ఆయన ఇచ్చిన మాటకి, ఆ సంకల్పానికి, ఆయన గురించి నేను ఆ పని చేస్తున్నాను.